హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వచ్చేసి అయితే నేనైతే డివిజన్లో ఒక చిన్న ట్రిక్ అయితే నేర్పించాలనుకుంటున్నాను. ఇదైతే చాలా మందికి చాలా యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు 1, 2, 3 డిజిట్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా డివైడ్ చేయాలి అని చెప్పేసి అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. ఇప్పుడైతే చూడండి, నేనైతే ఒక చిన్న ప్రాబ్లం తీసుకొని అయితే ఈజీగా చెప్పిస్తాను. మీరు ఇలాగే ఫాలో అవుతే ఎంత బిగ్ నెంబర్ అవ్వనివ్వండి, ఎంత స్మాల్ నెంబర్ ఇవ్వనివ్వండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 943/41. ఇట్లా జస్ట్ 4 ఇచ్చారనుకోండి, ఈజీగా చేసేస్తాం. మనం 943 రాసేసుకొని 4 రాసేసుకొని డివైడ్ చేసేస్తాం. కానీ ఇక్కడ 2 డిజిట్స్ ఇచ్చినప్పుడు, ఇక్కడ 3 డిజిట్స్ ఆర్ 4 ఆర్ సంథింగ్ ఎంతో ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి అయితే నేనైతే ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఇదైతే ఇంతకుముందు మీకైతే ఎవరు చెప్పి ఉండరు ఐ థింక్, ఎందుకంటే నేనే రీసెంట్గా నేర్చుకున్నాను. సో నేను చెప్పాలనుకుంటున్నాను, దీన్నైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 ఉంది, ఫస్ట్ నెంబర్ 9 ఉంది. ఓకే, ఇక్కడ 4, 9, 4లో ఎన్ని టైమ్స్ పోతుంది చెప్పండి? 2 టైమ్స్. ఓకే, 4 2s 8. 8 పోతే ఇల్లు ఎంత రిమైనింగ్ ఉంటుంది? 1 ఉంటుంది. ఓకే, 1 ఇక్కడ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ 2 డిజిట్స్ అయితే తీసుకోండి. అంటే ఇది 1 + 4 14. ఓకే, 14. ఇక్కడ ఈ ట్రిక్ అయితే చూడండి, ఇది ఒకటి ఈజీగా చేసేస్తారు. 4 2s 9 8 -1 చేసేసుకోండి. ఇక్కడ ఇది 14 అవుతుంది కదా, ఈ 14 అయితే పక్కన రాసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ అండ్ ఇక్కడ ఫస్ట్ డిజిట్లో ఉన్న నెంబర్ కింద చూడండి, 2 1 2 × 1 2 1s 2. ఓకే, ఇక్కడ వచ్చేసి 12 అయితే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈ 12ని ఇప్పుడు 4తో డివైడ్ చేయాలి. ఓకే, అప్పుడు ఎంత వస్తుంది? 4 3s 12. ఓకే, ఇక్కడ 4తో డివైడ్ చేస్తే 4 3s 12. దిస్ ఈజ్ ద ఆన్సర్. 23 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ 23 వచ్చింది కదా, ఇది కరెక్టా కాదా అని చెప్పేసి మనం క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ ఉందా, ఈ నెంబర్, రెండింటిని ఈ నెంబర్ని ఈ నెంబర్తో 3 × 1 = 3. ఓకే, 3 × 1 = 3. అట్లా క్రాస్ చెక్ చేసుకోవడానికి అయితే ఇదైతే ఒకటి ఉంటుంది టెక్నిక్. అంటే ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఇంకొకటి అయితే నేను చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, 552. ఓకే, /24. ఓకే, ఇప్పుడు చూడండి, 5 2లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. ఓకే, ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 అయితే ఇక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు 15 - 2 × 4 2 4s 8. ఓకే, = 7. ఓకే, 7 2 టైమ్స్ ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. 2 3s 6. ఓకే, 3 2 3s 6 వస్తుంది. ఓకే, ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉన్నది? మళ్ళీ 1 అయితే ఇక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు 23 ఈజ్ ద ఆన్సర్. బట్ ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏంటంటే 3 × 4 = 12. ఓకే, అంటే 12 / 4 = 3. ఇది క్రాస్ చెక్ చేసుకోవడానికి టెక్నిక్. ఇదైతే ఇప్పుడు మనం చేసుకున్న ప్రకారం ఇదైతే ఇప్పుడు డివైడ్ చేయడానికి అయితే సింపుల్ ట్రిక్ అండి. ఇలా అయితే చేసి చూడండి. ఇప్పుడు ఇంకొక నెంబర్ అయితే తీసుకుందాం మనం. అంటే ఇవి 3 డిజిట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 ఉన్నాయి కదా, 4 వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ 1 తీసుకుంటే 2తోనే డివైడ్ అయింది. కానీ ఇట్లా 1 అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్న నెంబర్ ఇక్కడ ఉన్న నెంబర్తో డివైడ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి డౌట్స్ వస్తాయి. అట్లాంటి దానికోసం నేనైతే ఇంకొకటి అయితే చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ 15 60. ఓకే, నేనైతే 65 తీసుకున్నాను. దీంతో డివైడ్ చేస్తే ఎట్లా వస్తుంది అదైతే చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ 6 తీసుకోండి. ఇక్కడ 1 ఉంది. 1 6తో డివైడ్ అవుతుందా? అవ్వదు. సో 2 డిజిట్స్ తీసుకోవాలి, 15 తీసుకోవాలి. 6 2s 12. ఓకే, ఇక్కడ 15 - 12 3 ఉండదు. ఓకే,
ఈ 3 నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసేసుకోండి. ఎంత అవుతుంది? 36. ఓకే, ఇక్కడ ఫస్ట్ 36 రాసుకోండి. 36 మైనస్ 2 ఇంటూ 5. చూడండి, ఈ నెంబర్ని ఇక్కడ ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్లో ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్తోని మైనస్ చేయాలి. అంటే వీటిరెండింటిని ఇంటూ చేసి ఈ నెంబర్లో నుంచి మైనస్ చేయాలి. 2 ఇంటూ 5. ఓకే, 10. ఇక్కడ వచ్చేసి 26. ఓకే, ఇప్పుడు 6తో డివైడ్ చేయాలి. ఎంత వస్తుంది? 6 4 జా 24. ఓకే, 24 వస్తే మైనస్ 26 మైనస్ 24 2 అయితే ఆన్సర్ వస్తుంది. ఇక్కడైతే 4 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 4 రాసుకోండి. ఇక్కడ రిమైనింగ్ 2 ఉంది కదా, ఈ 2ని అయితే ఈ నెక్స్ట్ నెంబర్కి అయితే యాడ్ చేసుకోండి. 0 ఉంది కాబట్టి 2 యాడ్ చేసుకున్నాం, 20 అయింది. ఇప్పుడు చూడండి, 4 ఇంటూ 5 20. 20 డివైడెడ్ బై 5 ఈక్వల్స్ 4. ఇది క్రాస్ చెక్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చింది అయితే ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ రాసేసుకోండి. కావాలంటే మీరు మొబైల్లో కానీ లేదంటే క్యాలిక్యులేటర్ ఉంటే క్యాలిక్యులేటర్లో కానీ చేసి చూడండి. 1560 డివైడెడ్ బై 65 ఈక్వల్ టు 24 వస్తుంది. ఇలాగే మరి మీరు ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు.